కొద్దిసేపు పక్కన పెట్టండి. చూడండి, అజయ్ భలే చెప్పాడు నిజంగా. వైకుంఠ ఏకాదశి కాదు అజయ్, ప్రతి నెల ఏకాదశి వస్తుంది. వైకుంఠ ఏకాదశి వచ్చేది ఏదైతే సంక్రాంతికి ముందు వచ్చేదాన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. జూన్ లో వచ్చేదాన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ఇది కార్తీక ఏకాదశి. నాకు అవన్నీ తెలియదు, నాకు ఎందుకంటే వాటి మీద అంత అవగాహన కూడా లేదు. కార్తీక మాసం నడుస్తుంది కదా, ఇది కార్తీక ఏకాదశి. ఈ కార్తీక ఏకాదశిలో ప్రజలు గుళ్ళకి ఏం చెప్తున్నారు, గుళ్ళకి వెళ్తేనే ఎందుకు వెళ్ళాలి ఇంతమంది, మన ప్రాణాల మీద మనకు బాధ్యత ఉండాలి కదా. అవునండి, నిజంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే భక్తులకి ప్రాణాల మీద బాధ్యత ఉండాలి, భయం ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ప్రాణానికి రక్షణ ఉండదు, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించదు. దానికి ఉదాహరణే 2014-19 మధ్యలో కూడా గోదావరి పుష్కరాలు చేశారు, 29 మంది చనిపోయారు. తొక్కిసలాటే. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే జరుగుతాయి ఇలాంటివన్నీ. తర్వాత మన జనవరిలో వైకుంఠ ఏకాదశి కారణంగా తిరుపతిలో 6 మంది చనిపోయారు. తర్వాత వెంటనే సింహాచలం టెంపుల్లో తోస్తే కూలిపోయే గోడ 7 మంది చనిపోయారు. ఈ రోజు మళ్ళీ 10 మంది. ప్రైవేట్ ఆలయం అంటున్నారు, ప్రైవేట్ ఆలయం అయితే రక్షణ ఇవ్వరా? ప్రైవేట్ వ్యక్తులు కొట్టుకుంటుంటే రక్షణ కల్పించరా? అంటే ఈ ప్రభుత్వం బాధ్యత లేదా? రోడ్డు మీద ఎవరు పోతున్నా, కొట్టుకుంటున్నా, చంపుకుంటున్నా, ఏం జరుగుతున్నా, చంపేస్తా ఉన్నా, తొక్కిసలాట జరుగుతున్నా బాధ్యత ఉండదా ప్రభుత్వంది? వాళ్ళే రక్షించుకోవాలా ప్రజలు? ప్రజలకు ప్రజలే రక్షణ ఉండాలా? లా అండ్ ఆర్డర్ అనేది లేదా? ఇంటెలిజెన్స్ అనేది లేదా? ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నారు? హోంమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు? సార్ 2 సంవత్సరాల క్రితమే ఆలయానికి దర్శనాలు మొదలైనవి. కావాలంటే బీబీసీ కథనం యూట్యూబ్ లో ఉంది, చూసుకోండి. బీబీసీ కథనం ఇచ్చింది, బీబీసీ తెలుగు కథనం. 2 సంవత్సరాల ముందు నుంచే ఆలయానికి వెళ్ళడం జరుగుతా ఉంది. నేను అదే పనిగా బీబీసీ కథనం చూశాను. నేను ఆలయం 2 సంవత్సరాల ముందే మూల విరాట్ విగ్రహం అనేది జరిగింది. అప్పటి నుంచే దర్శనాలకు వెళ్తా ఉన్నారు. సో ఈ రోజు కార్తీక ఏకాదశి, భక్తులు వస్తున్నారు అని చెప్పి మీకు సమాచారం లేదు అంటున్నారు. బానే ఉంది సార్. అంటే ఇక్కడ ఒకటి టెక్నికల్ కన్ఫ్యూజన్ ఉంది. సమాచారం లేదు అనే పదాన్ని ఇంతమంది వస్తారని మేము అనుకోలేదు, అసలు ఎప్పుడు ఇంతమంది రాలేదు అని చెప్పేసి ఆలయ నిర్వాహకుడు పాండా అనే పెద్ద ఆయన చెప్తున్నటువంటి ఆ రెండు మనం ఒకసారి కంపేర్ చేస్తే, అంటే ఇంతమంది భక్తులు ఎప్పుడు కూడా రాలేదంట ఈ ఆలయానికి. సార్ సార్ ఒక విషయం వినండి. అచ్చెన్నాయుడు గారిని స్థానిక మహిళలు నిలదీసినప్పుడు ఒక క్వశ్చన్ అడిగారండి. ఏమడిగారంటే, ఇంతమంది భక్తులు పొద్దు నుంచి వస్తూ ఉన్నారు, ఉదయాన్నే ఆలయం మొత్తం కిక్కిరిసిపోయింది. పొద్దున్నే తొక్కిసలాట జరిగింది ఎప్పుడండి? మధ్యాహ్నం 11 నుంచి ఆ ప్రాంతం. పొద్దు నుంచి ఆలయం కిక్కిరిసిపోయింది. మరి ఆ ఊర్లో రెవెన్యూ యంత్రాంగం లేదా? ఆ ఊర్లో మహిళా పోలీసు లేరా? పోలీసులకు సమాచారం లేదా? 25,000 మంది ఒక చోట గుమిగూడుతుంటే 25,000 మంది సార్. జస్ట్ ఇమాజిన్ దట్ నెంబర్. ప్రభుత్వానికి తెలీదా? రెవెన్యూ యంత్రాంగానికి తెలీదా? పోలీస్ యంత్రాంగానికి తెలీదా? ఈ రోజు ఘటన జరిగిన తర్వాత మాకు సమాచారం లేదు అని చెప్పి తప్పించుకుపోవడం వాళ్ళ బాధ్యత రహితమైనటువంటి తీరుకు నిదర్శనం. అది వాళ్ళ చేతగానితనానికి నిదర్శనం. అది భక్తుల ప్రాణాలంటే లెక్కలేదా? ఈ రోజు ఎందుకు సార్ ఉత్త సమాధానాలు చెప్పటం? 25 నువ్వు అక్కడ 100 మందో 200 మందో గుమిగూడి అంటే 25,000 మంది అంటే చాలా పెద్ద సంఖ్య, చాలా పెద్ద నంబర్ సార్. బ్రహ్మనాయుడు గారు నేను స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతాను సార్. అక్కడ 100 మందో 200 మందో టెంపుల్కి వెళ్ళేసి ఎక్కడన్నా తొక్కిసలాట జరిగిందంటే సరే 100 మందే కదా, సమాచారం లేదనుకోవచ్చు సార్. 25,000 మంది ఒక చోట గుమిగూడుతుంటే ఆ ఏరియా ఎంత కిక్కిరిసిపోతుంది? ఆ ఏరియా మొత్తానికి వాహనాల రాక, వాహనాల రద్దీ ఎలా ఉంటుంది సార్? తెలీదా పోలీసులకి? ఘటన జరిగిపోయిన తర్వాత వాళ్ళ చేతగానితనాన్ని, వాళ్ళ చేవలేనితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా నిర్వాహకుల మీద వేస్తే ఎట్లా? నిర్వాహకుల మీద వేస్తే ఎట్లా సార్? అంటే గుడులకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు సార్. నిజంగా సిగ్గుపడ్డ ఆంధ్రప్రదేశ్ పౌరుడు అయినందుకు నేను. ఇలాంటి చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నాడని. భక్తులు క్రమశిక్షణగా ఉండాలంట సార్. ప్రభుత్వానికి మాత్రం బాధ్యత ఉండక్కర్లేదా? ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిపోయినా అంటే చనిపోయిన వాళ్ళ మీద ఇంత చిన్న చూపా? తొక్కిసలాట్లో అక్కడ ఏదైతే గోదావరి పుష్కరాలు చనిపోతే ఏం మాట్లాడారు? ఏం కుంభమేళాలో చచ్చిపోలా? జగన్నాథ చక్రాల కింద చచ్చిపోలా? బస్సు ప్రమాదాలలో చచ్చిపోలా అని మాట్లాడు. అవహేళనగా ఈ రోజు కూడా భక్తులు క్రమశిక్షణ ఉండాలా? మరి మీరేం చేస్తారా?
భక్తుల క్రమశిక్షణ ఓకే, మరి మీరేం చేస్తారు? ఆ భక్తులని క్రమశిక్షణలో పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ శేఖర్ రెడ్డి గారు, ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి, సరైనటువంటి వారికి ఒక అవగాహన ఉండాలి. దేవాలయాలకు సంబంధించి ఎక్కడ ఎక్కువగా రద్దీగా భక్తులు వస్తారో అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాటు వారు చేయాలి. భక్తులు కూడా వారి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. నేను క్రమశిక్షణ అనే పదాన్ని నేను వాడను, కానీ భక్తులు వారి జాగ్రత్తలో వారు దయచేసి ఉండాలి. సార్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది, నేను దాన్ని కాదనట్లా. కానీ భక్తులను క్రమశిక్షణగా ఉండాలి అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే ఏ ప్రభుత్వంలో ఉన్నాం మనం? ఎలాంటి చోటు ఉన్నాం? సార్ ఎక్కడైనా చట్టం ఏం చెప్తా ఉంది? 100 మందికి పైగా ఎక్కడైనా గుమి కూడితే అంబులెన్స్ ఉండాలి. అక్కడ 100 మంది మినిమం. కానీ అక్కడ అంబులెన్స్ పెట్టారా? పొద్దున్నుంచి ఎంతమంది భక్తులు వస్తున్నారు? పొద్దునకే కిక్కిరిసిపోయింది. పొద్దునకే 10,000 మంది వచ్చారంట సార్, 9 గంటల లోపలే. మరి యంత్రాంగానికి ఎలా తెలియకుండా ఉంటుంది? అక్కడికి వెళ్ళి ఊరికే సార్ వీళ్ళు చెప్తా ఉన్నారు నిలదీయకుండా ఉంటారా? చనిపోయిన వాళ్ళే చెప్తా ఉన్నారని. సార్ చనిపోయిన వాళ్ళే చెప్తా ఉన్నారేమో, కానీ మీకు బాధ్యత ఉండాలి కదా, మానవత్వం ఉండాలి కదా. ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాడు, ప్రతిదానికి ప్రభుత్వమేనా బాధ్యత? ప్రతిదానికి ప్రభుత్వం వైపు వేలు చూపిస్తారా? ప్రభుత్వం మాత్రం ఏం చేయగలదు? అయ్యో ఇప్పుడు వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉండగా సందర్భం కాదు. ఇప్పుడు దాకా మీరు మాట్లాడింది చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. ఇది సందర్భం కాదు, అసందర్భంగా మాట్లాడటం అవుతుంది, చూసుకోండి. మరి సార్ దయచేసి వినండి సార్. ఇప్పుడు మీకు బాధ్యత తెలుస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా మీ తెలుగుదేశం పార్టీ వేళ్ళు, మీ ఎల్లో మీడియా వేళ్ళు, మీకు ఇంకా కొంతమంది తోక పత్రికలు, తోక మీడియా ఒకటి ఉంది మీకు, వాళ్ళ వేళ్ళు ఎవరి వైపు చూపించాయి? హోంమంత్రి వారి వైపు చూపించరా? స్థానిక ఎమ్మెల్యే వైపు చూపించరా? అధికార యంత్రాంగం వైపు చూపించరా? జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపించారు. కానీ ఈ రోజు మేము అలా చూపించట్లా. మీ చేతగానితనం కనిపిస్తా ఉంది. ఇక్కడ మీ దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు, మా నెల్లూరు జిల్లా ఇంత బాధ్యత లేని మాటల. హోంమంత్రి గారు ఏమైపోయారు? లా అండ్ ఆర్డర్ చేతిలో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత రహితమైన మాటలు. సో ఈ రాష్ట్రంలో భక్తుల ప్రాణాలకి రక్షణ ఎక్కడ? సార్ నేను 99 టీవీ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. ఏమంటే రిక్వెస్ట్ చేసుకున్నా, అయ్యా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మీరు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా, గోపురాలకి గుళ్ళకి వెళ్ళడమే కాకుండా పుష్కరాలు కూడా వస్తా ఉన్నాయి, వాటికి వెళ్ళినా మీ ప్రాణాలకు రక్షణ లేదు. మీ ప్రాణాల పట్ల ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు. దయచేసి మీ ప్రాణాల పట్ల మీరే బాధ్యతగా ఉండండి. మీ ప్రాణాలను మీరే రక్షించుకోండి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు. చివరిగా ఈ ఘటనకి నాకు సత్తా లేదని నిర్వీర్యంగా మాట్లాడిన ముఖ్యమంత్రికి ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రిగా